హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వాతావరణ అప్డేట్స్కి స్వాగతం. ఇప్పుడైందిన తాజా వార్త. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిడుగులతో వర్షాలు, వీటికి సంబంధించిన పూర్తి సమాచారం మీకు వీడియోలో అందించడం అయితే జరుగుతుంది. ఈ జిల్లాలో భారీ వర్షాలు, పిడుగులతో పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్న సమాచారం. వీటికి సంబంధించిన వివరాలు తెలుసుకునే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. మన ఛానల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వ పథకాలతో పాటు విలువైన సమాచారం మీకు ఎప్పటికప్పుడు వివరాలు అందించడం అయితే జరుగుతుంది. ఇక లేట్ చేయకుండా వివరాలకు ఒకసారి వెళ్ళిపోయినట్లయితే, ఇటీవల చూసుకున్నట్లయితే గత 2-3 రోజుల నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు స్పష్టంగా అయితే తెలియజేయడం అయితే జరిగింది. అయితే ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిడుగులతో వర్షాలు కురుస్తున్నట్టు సమాచారం అయితే రావడం జరిగింది. ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు ఏపీఎస్డిఎంఏ అధికారికంగా వెల్లడించడం అయితే జరిగింది. జిల్లాలో ఒకసారి చూసుకున్నట్లయితే శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి, పోలవరం, కోనసీమ, ఎన్టీఆర్, కడప, గుంటూరు, బాపట్ల, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వీటితో పాటు అన్నమయ్య, అదేవిధంగా గుంటూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు లాంటి జిల్లాలో పిడుగులతో కూడిన తేలిపాటి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అధికారులు స్పష్టంగా అయితే తెలియజేయడం అయితే జరిగింది. ఇక మరి విశాఖ, పల్నాడు, కాకినాడ, మార్కాపురం, ప్రకాశం జిల్లాలో తేలికపాటి వానలు పడతాయని కూడా అధికారులు స్పష్టంగా అయితే తెలియజేయడం అయితే జరిగింది. అయితే మరొకసారి యొక్క వివరాలను సరి పరిశీలించినట్లయితే శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, కృష్ణా, గుంటూరు, బాపట్ల, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, ఎన్టీఆర్ జిల్లాలో, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలో పిడుగులతో పాటు వర్షాలు కురిసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక మోస్తారు తేలికపాటి వానలు కురిసే కొన్ని జిల్లాలు చూసుకున్నట్లయితే విశాఖ, ప్రకాశం, మార్కాపురం, పల్నాడు, కాకినాడ, అనకాపల్లి జిల్లాలో మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మీ యొక్క జిల్లాలో వర్షం పడినట్లయితే కామెంట్ చేయండి. వీలైన త్వరగా వీడియో కూడా అందరూ కూడా షేర్ చేయండి. ఈ జిల్లాల వారు అప్రమత్తంగా ఉండాలని వీడియో ద్వారా అందరికీ సందేశం ఇవ్వడం అయితే జరిగింది. వీడియో కూడా అందరూ కూడా షేర్ చేయండి.